ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడుస్తున్నారా నువ్వు ఇక్కడ? అయ్యో అయ్యో. మీ అమ్మాయి వదిలేసింది. అమ్మాయి నిన్ను వదిలేసిందా? అంట్లో తెలిసిపోయిందని వదిలేసిందని. అంటే నీలాంటి సిన్సియర్ లవ్ పొందడానికి అమ్మాయికి అదృష్టం లేదనుకోవచ్చు కదా. ఇప్పటికైనా సరే అమ్మాయి బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు కూడా. हाय, आपका नाम क्या है? एकता साहू. एकता साहू. यस. एकता साहू, देखो वैलेंटाइंस डे आ रहा है ना, हाँ. सो आज तो प्रपोज डे. ओके. आप एक लड़का को कैसे प्रपोज करेगा एक बार बता देंगे क्या? I am not so interested in boys right now. I am focusing on my studies and enjoying my life. ओके. Means I am roaming here and there. I am in BFSC. I am studying right now. నాకు అర్థం కాలేదు సార్. देखिए लव में आपका ओपिनियन क्या है? आज के टाइम पे तो मतलब अभी तो के नहीं मिल पाता है ट्रू लव. If you have a chance, you can go for it. And you find it, if it is not good, come back or just say no if you are not interested. But don't show fake love or something. Don't pretend. ओके. Yes. That's सो आपका लाइफ में कोई आपको प्रपोज किया क्या? No. क्यों? So sad. So sad. क्यों? I don't know. पता नहीं है तुमको? No. क्यों? कोई प्रपोज नहीं किया. आप भी किसी को प्रपोज नहीं किया क्या? No. ओहो. अभी आपका सामने एक लड़का खड़ा होगा तो हाँ? आप कैसे प्रपोज करेगा एक बार बता दीजिए. Okay. आज प्रपोज डे है ना? हाँ हाँ. ओके, मुझे प्रपोज करो एक बार. कैसे आप प्रपोज करेगा बता दीजिए. See, sir. ए प्रपोज करने के बाद Okay, okay. सार क्यों बोल रहे हैं आप? मेरा नाम तारक है. Okay. ओके ठीक है, प्रपोज. Tarak. हाँ. We are standing here in beach. I love you more than this ocean. ओके. Please accept my proposal. సూపర్ Thank సూపర్. you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అంత డల్గా ఉన్నావు? ఫస్ట్ అది చెప్పు నాకు. అంటే పంపిస్ నువ్వు కూడా లవ్ ఫెయిల్ ఏంటి? అవునండి. అవునా? వా, ఏమేమి చెప్పు ఒకసారి. అంటే మాది మంత్సే డిసెంబర్ 19 కలిసాము. అంటే తను ఇంకొన్ని ఇష్టపడుతుంది. నాతో కూడా బాగానే ఉంది. నేను ఇష్టమే తనకి. అయితే తనకు ఆడంటే ఇష్టం. అందుకని చెప్పి ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. ముందు నీతో ఉండేది అమ్మాయి? అంటే ముందంటే రీసెంట్ బాగానే కలుసుకున్నాం, బాగానే ఉంది. అంటే వన్ వీక్ నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. దూరం పెట్టేస్తుంది. అవునా? సరే, ఈరోజు ప్రపోజ్ డే కదా, ఒక్కసారి అమ్మాయి పేరు చెప్పొద్దు కానీ అమ్మాయికి ఒకసారి నీ బాధ తెలిసేటట్టు ఒకసారి ప్రపోజ్ చేయి కెమెరా పెట్టి చూసి. బాధ అంటే తనతో చాలా అనుకున్నాను. తన లైఫ్ అనుకున్నావా? తన లైఫ్ అంటే తన్నే పెళ్లి చేసుకున్నాం అనుకున్నాను. ఏడుస్తున్నారా నువ్వు కూడా? అయ్యో అయ్యో. సర్లే, ఏడకలే కానీ ఏడవద్దు. ఇప్పుడు తన నా పక్కన లేదు. తట్టుకోలేకపోతున్నాను. అంతే. సరే, ఏడవద్దు. నువ్వు ఎంతలాగా నువ్వు ప్రేమిస్తున్నావు అనేది ఒక్కసారి అమ్మాయికి చెప్తున్నాను. అంటే తను నాకు చాలా ఇష్టం ఉంది. అంటే చచ్చిపోయేంత ఇష్టం. తన కోసం ఏమేం చేసేంత ఉంది నా దగ్గర. ఏమేం చేసుకోని అంత కూడా ఉంది. అసలు అంటే ఎవరైనా లవర్ ఉన్నారా అసలు? ఈరోజు ప్రపోజ్ డే కదా, ఎవరికైనా ప్రపోజ్ చేసావా? నీకెవరైనా చేశారు ప్రపోజ్? బా ఏంటో సిగ్గుపడిపోతున్నావా? మనకంత అదృష్టం ఉంటే ఒక్కరిని ఎందుకు కూర్చుంటాను అని ఇక్కడ. ఓ సో మా డైలాగ్. అసలు ఇప్పుడు వచ్చి ఎవరు నీకు ప్రపోజ్ చేయలేదా? ఏ నువ్వు బాగానే ఉన్నావు కదా? అంత అదృష్టం అదే ఎవరు సేమ్ తరుణ్లా ఉన్నావు? నిజంగా తరుణ్లా ఉన్నావు. లేదన్య, అసలు నన్ను అడిగితే లవ్ అనేది చేసి బొక్క అమ్మని అమ్మ. లిటరల్లీ. మీ యూత్ అందరూ ఏమైపోయారు? నాకు అర్థం కాదు. ఒకప్పుడు లవ్ అని అనేవారు, ఇప్పుడు అందరు లవ్ వేస్ట్ అని చెప్తున్నారు. ఒకప్పుడు అందరు లాయల్గా ఉంటారని. ఇప్పుడు నేను కాకపోతే వేరే ఆడు కాకపోతే ఇంకొకరు. ఒకరి దగ్గర స్టాండర్డ్గా లేరు. ఒకరి మీద వాళ్ళకి నమ్మకం లేదు ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నమ్మకం లేని చోట లవ్ ఉండదని అసలు. అందుకే ఇప్పుడు దాకా నేను ఎవరు లవ్ చేయలేదు. ఓ పోనీ ఇప్పుడు ఎవరైనా అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే
వెంటనే ఒప్పించుకుంటావా, లేదనుకుంటే కొంచెం టైం టేకింగ్ తీసుకొని అమ్మాయి గురించి తెలుసుకొని తర్వాత ఒప్పుకోవడానికి ట్రై చేస్తావా? టైం తీసుకోవాలన్నయ్య, ఏది గుడ్డిగా చేసేయకూడదు మనం. బ్లైండ్గా వెళ్ళిపోతే లాస్ట్కి పెద్దదే మిగులుతుంది మనకి, పెద్ద హోల్. అవునా? మామూలుగా కాదు. ఓకే. సో పోన్లే, కానీ ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఉందనుకో, చూడడానికి అందంగా ఉంది, సపోజ్ ఎదురుగా మా కెమెరా అనుకో, పోనీ ఏ విధంగా నువ్వు ప్రపోజ్ చేస్తావు ఒకసారి చేసి చూద్దాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావా? నాకు కొంచెం సిగ్గుపడిపోతున్నావు, వస్తానా? దీన్ని బట్టి చూస్తే నీకు ఎవరన్నా లవ్ చేయాలి ఉంది, బట్ కాకపోతే నీకు టైం లేదో లేకపోతే నీకు నచ్చలేదో అని అనుకుంటున్నాను నేనైతే. టైం లేక కాదన్నయ్య, ఒక అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు వచ్చాడమ్మా బయటికి. రండి కెమెరామెన్ గారు, చెప్పండి సార్, ఇప్పుడు ఏంటి? 2 సంవత్సరాలుగా చూస్తున్నాను అమ్మాయిని. వెరీ గుడ్. తనంటే నాకు చాలా ఇష్టం, తనకు కూడా తెలుసు ఆ విషయం. నేను తన కోసం నా శక్తికి మించి ట్రై చేశాను, అన్ని ఎఫర్ట్స్ పెట్టాను. అంత చేసినా కూడా తనకు నా మీద కొంచెం ఫీలింగ్ కూడా రాలేదు. అయ్యో. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంత ట్రై చేస్తున్నాను తెలిసి కూడా తను వేరే వాళ్ళని ఇష్టపడింది. తను నాకంటే ఇంత ఇష్టం అంటే తను ఇంకోళ్ళతో ఊహించడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉందని. అందుకే ఇంక ఈ లవ్వులు గట్ట మన వల్ల కాదని ఇలాగ ఉన్నాను. అయ్యో, చాలా బాధపడుతున్నావు తమ్ముడు నువ్వు. చాలా బాధగా ఉందని. సరే, బాధపడకు. ఓకే, ఈరోజు తను కాకపోతే ఇంకొకరు, ఓకేనా? అంటే నీలాంటి సిన్సియర్ లవ్ పొందడానికి అమ్మాయికి అదృష్టం లేదనుకోవచ్చు కదా. ఓకే, సరే, బాధపడకు, ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్, బాగా చదువుకో, ఓకే? అమ్మ నన్ను బాగా చూసుకో. ఒక సిన్సియర్ లవర్ అనేది చాలా డీప్గా లవ్ చేస్తారు, కానీ ఇప్పుడు లేదని ట్రూ లవర్ అనేది లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఏంటంటే చాలా మోసం చేస్తున్నారు ఎక్కువ, నాకు తెలిసి 100% అయితే 90% మోసం చేస్తున్నారు. ఎవరు మోసం చేస్తున్నారు? అమ్మాయిలే మోసం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఏంటంటే, ఇప్పుడు మనం లవ్ చేస్తాం, ప్రాణం ఇచ్చేంత వరకు వెళ్ళిపోతాం మనం. అలాంటిది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మించి గొంతు కోసినట్టు ఉంటుందని. ఆ బాధ మింగలేకపోతున్నాం, పక్క నుంచి చేయలేకపోతున్నాం. అంతే. ఇప్పుడు ఎలాగంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాం డీప్గా, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఓకే నేను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుని ఉంటుంది అన్నీ. అలా లాస్ట్ వరకు వచ్చే వరకు ఏదవుతుందంటే, లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేదు నీకు నాకు సెట్ అవ్వదు, రాకపోతే డబ్బు సమస్య వచ్చి, క్యాష్ సమస్య వచ్చి ఇలాగ దూరం పెట్టేస్తున్నారు. అక్కడ మనిషి మొగుడు ఏదవుతున్నాడు, ఏదో దానికి గురైపోతున్నాడు. అంతే, వేసుకోవడమో రాకపోతే ఏ పని కింద వెళ్ళి చచ్చిపోవడమో ఏదో చేసుకుంటున్నాడు. అప్పుడే మనిషి అనేది ఇంట్లో ఎంత సఫర్ అవుతున్నది, సార్ వల్ల సఫర్ అవుతుంది. అంతే, ఒక మంచి అంత చేతి కింద కూడా చచ్చిపోయాడని ఒక తల్లిదండ్రులు బాధపడతారు. కానీ అది అప్పుడు ఏంటంటే లవ్ అనేది టూ లవ్ లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ లవ్, అంతా వన్ సైడ్ లవ్. సో ఇప్పుడు లవ్ గురించి ఎంత బాగా చెప్పావు కదా, నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఎవరైనా లవ్ చేసావా? చేసావా? చాలా సిన్సియర్గా లవ్ చేశాను. సిన్సియర్గా చేసావా? వెరీ గుడ్. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి పేరు చెప్పాను. పేరు చెప్పొద్దులే. పోనీ ఎన్ని ఇయర్స్ లవ్ నీది? నా 2 years లవ్ చేసాను. 2 years లవ్ చేసాను. చాలా సిన్సియర్ లవ్ చేశాను. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారా? లేదన్న, విడిపోయి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఎలా? ఎవరు వదిలేశారు? ఆ అమ్మాయి వదిలేసిందండి. అమ్మాయి నిన్ను వదిలేసిందా? అంట్లో తెలిసిపోయిందని వదిలేసిందని. చాలా సిన్సియర్గా లవ్ చేశాను. ఆ అమ్మాయి పేరు చెప్పను, కానీ నేనే లవ్ చేశాను. మా ఇంట్లో పేరెంట్స్ అందరికీ ఇష్టమే. వాళ్ళ అమ్మాయికి తెలియదు, మాకు తెలియదు, కానీ తెలిసినప్పుడు ఏం చిన్న విషయం అయింది. ఆ విషయం వల్ల అమ్మాయి నన్ను దూరపెట్టింది. నువ్వు కన్విన్స్ చేయలేదా? నేను కన్విన్స్ చేశాను. మనం చూసుకుందాం తెలుసండి, మనకేం తక్కువ కాదు, చూసుకుందాం తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకో మనకి కొద్ది చదువులేదు. మనం నేను 5వ తరగతి చదివాను, ఆ అమ్మాయి చదువుకుంటుంది. ఆ చదువు ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రోజు లైఫ్లో మనం బాగా చూసుకుంటాం లేదు కావాలి, అంతే తప్ప డబ్బు ఉంటేనే ఈరోజు జీవితం. చదువు ఎలాగో ఉంటుంది, అది చదువు ముందుకు ఉంటే చదువు లేని కూడా ఉండదండి. డబ్బు సంబంధించిన లేదటండి. అవును, డబ్బు ఉండాలా, చదువు ఉండాలా, రెండింటికి మార్గం ప్రేమ. ఓకే, అవునే కదా. ఓకే, సరే. ఇప్పుడు ఎవరినైతే నువ్వు సిన్సియర్గా 2 సంవత్సరాలు నువ్వు ప్రేమించావు, అమ్మాయి నేను పక్కన పెట్టేసింది, ఇప్పుడు అంటే అమ్మాయి మీద నీకైతే ఎటువంటి కోపం లేదా? కోపం లేదండి. లేదు కదా. సరే, ఇప్పుడు అమ్మాయి ఎదురుగుందని చెప్పేసి అనుకొని అమ్మాయికి నువ్వు ఏ విధంగా ప్రపోజ్ చేస్తావు ఈరోజు? ప్రపోజ్ చేయాలంటే ఫీలింగ్ రావాలి కానీ అమ్మాయిని చూడడం ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అమ్మాయి లేనో ఫీలింగ్ రాదు. అమ్మాయిని ఊహించుకొని చెప్పు, నీ మనసులో ఉందని చెప్తున్నావు కదా ఇప్పటికీ కూడా. ఇప్పటికైనా సరే అమ్మాయి బాగుండాలని కోరుకుంటాను ఎప్పుడు కూడా. ఆ అమ్మాయి ఎప్పటికైనా బాగుండాలని కోరుకుంటాను, అంతే తప్ప మన చెడుగా అది కోరుకో, ఎందుకంటే ప్రేమించాం కదా. మాత్రం నేను చెడుగా అమ్మాయి బాగుండాలని కోరుకుంటాను. లైఫ్లోని ఒక అంత స్థాయిలో బాగుండాలి, అలా మ్యారేజ్ చేసుకుని అబ్బాయితో పిల్లలతో బాగుండాలని కోరుకుంటాను.